ఈ యాంకైలోజింగ్ స్పాండైలిటిస్ అంటే మనకి వెన్నెముకలోను ఈ తొంటికీల్లోనూ వచ్చే ఒక అరుదైన కేళ్లవాతం అండి. ఇలాంటి పేషెంట్స్ లో ఈ రెండు హిప్ జాయింట్స్ కూడా బాగా అరిగితే తొంటికీలు మార్పిడి ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఉదాహరణకి ఈ పేషెంట్ లో మనం ఏంటంటే 2 హిప్ రీప్లేస్మెంట్స్ చేసాం. ఆ రిజల్ట్ అనేది పేషెంట్స్ మాటల్లోనే విందామండి. ఎలా ఉన్నారు మీరు? చాలా హ్యాపీగా ఉన్నాను సార్, చాలా హెల్దీగా ఉన్నాను. ఇతను యాక్చువల్లీ సర్జరీ ముందు అయితే చాలా బిగ్స్గా ఉండేవాడు, చాలా ఇబ్బంది పడేవాడు హిప్ ప్రాబ్లంతో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇతను స్పైన్ ప్రాబ్లంతో వస్తున్నాడు మన దగ్గరికి, అంటే మెడ నొప్పి నడుము నొప్పితో. అసలు హిప్ జాయింట్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా మర్చిపోయాడు. సో ఈ స్పైన్ ప్రాబ్లం అనేది మనం మెడిసిన్స్తోనో ఫిజియోథెరపీ ఎక్సర్సైజుల ద్వారా ఏంటంటే నువ్వు క్లియర్ చేయొచ్చు ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో.